హాయ్ ఎవరీవన్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆ విఘ్న వినాయకుడి వల్ల మన జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేస్తున్నానండి. మనకు ఇలా స్పెషల్ డేస్లో వచ్చినప్పుడు ఇంకా వర్క్ ఎక్కువ అనేది ఉంటుంది కదండి. ఇంకా అలా మార్నింగ్ టైం లేస్తేనే మనకు పనేది కొంచెం త్వరగా అయిపోతుంది. అలాగే నేను ముందు రోజు అంటే వినాయక చవితి ముందు రోజు బర్త్డే పార్టీ ఉందండి మా రిలేషన్ వాళ్ళది. వాళ్ళ దగ్గర హైదరాబాద్కి వెళ్ళాను అనమాట. ఇంకా ఆ రోజు నైట్ 10 వరకు వచ్చేసాను. ఇంకా బాగా లేట్ అయిపోయింది. వినాయక చవితి రోజు లేచేసి ఇల్లు క్లీన్ అనేది చేసేసుకున్న తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసామన్నమాట. మా ఇంట్లో అయితే ఇలా వినాయకుడిని పెట్టుకున్నామండి. వినాయకుడిది ఇలా పంచలోహాలతో విగ్రహం ఉందన్నమాట. అదే పెడతానండి ప్రతి సంవత్సరం. మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చి పూజ అనేది చెయ్యనమాట. మా ఇంట్లో ఉన్న వినాయకుడినే పెట్టేసి పూజ అనేది చేసేస్తాను. ఇంకా ఇక్కడ స్వామివారికి నైవేద్యం అంటే పులిహోరాను అలాగే బెల్లం కుడుములు అనేది చేశానండి స్వామివారికి నైవేద్యంగా. పూజ అయితే 11:30 అలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం కాలనీలో ఖచ్చితంగా వినాయకుడిని అనేది పెట్టుకుంటారు కదండి ప్రతి ఒక్కరు. మా కాలనీలో కూడా వినాయకుడిని పెట్టారనమాట. ఇంకా సరే అనేసి వెళ్ళాము. చూడండి మా కాలనీలో వినాయకుడు ఇలా ఉన్నాడనమాట. ఆ పక్క ఈ పక్క నంది అనేది ఉందండి, మధ్యలో వినాయకుడు అనేది వచ్చారు. ఇంకా అయ్యగారు వచ్చేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశారండి. కాలనీలో పూజ వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోతుందండి. కాకపోతే ఈసారి మాత్రము అయ్యగారు లేట్ అనేది వచ్చారనమాట. 6 o'clock అప్పుడే పూజ అనేది స్టార్ట్ చేసాము. అంటే ఈవినింగ్ 6కి అనమాట. వినాయకుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడండి ఈసారి అయితే. ఇంకా మా కాలనీలో మెంబర్స్ అనమాట, లేడీస్ అందరూ పైన స్వామి దగ్గర స్టేజ్ మీద కూర్చున్నారు. ఇక్కడ జెంట్స్ కూడా చాలా మందే వస్తారండి. జెంట్స్కి వచ్చేసి కింద స్టేజ్ కింద ఉంటుంది కదా, చైర్స్ వేసేసుకొని కూర్చున్నారు. మాకు వినాయక చవితి రోజు కూడా ఫుల్ వర్షం అనేది పడిందండి. రోజు పడుతుంది, కాకపోతే ఈ రోజు పడదులే, కొద్దిగా ఎండ వచ్చింది అని అనుకున్నాం. కాకపోతే ఆ రోజు కూడా ఫుల్ వర్షం అనేది పడింది. అందుకే ఈవినింగ్ పూజ అనేది స్టార్ట్ చేశారు. ఇంకా అయ్యగారు వచ్చిన తర్వాత ఇలా నవగ్రహాలకు పూజ చేయడానికి ఇలా తమలపాకులు 9 అనేది పెట్టారు. అలాగే కలశం కూడా ఏర్పాటు అనేది చేస్తున్నారండి. చూడండి 9 తమలపాకులు, దాని మీద బియ్యం పోసేసి 9 పుడకలు అనేది పెట్టేసి దాని మీద ఖర్జూరాలు ఒక్కలు ఇవన్నీ పెట్టేసి కలశం కూడా ఏర్పాటు అనేది చేసేసాడు. మనం ఏ పూజలు చేసినా ఏమి వ్రతాలు చేసినా కూడా పూల అలంకరణతోనే కదండి కళ మొత్తం వచ్చేది. అలాగే మా కాలనీలో వినాయకుడికి చూడండి ఎంత గజమాల అనేది ఏర్పాటు చేశారనమాట. ఇది తులసిమాల అనుకునేరు కాదండి, ఇది పుదీనా మాల అనమాట. చాలా పెద్దగా ఉంది కదా, స్మెల్ కూడా పుదీనా వాసన చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఇలా స్వామివారికి గజమాల అనేది సమర్పించిన తర్వాత ఇంకా అయ్యగారు పూజ అనేది స్టార్ట్ చేసేసారండి. చూడండి మా కాలనీలో వినాయకుడు ఇలా ఉన్నాడనమాట. చూడండి ఇంకా కాలనీలో మెంబర్స్ అందరూ అనమాట. ఇంకా కొంతమంది స్టేజ్ మీద, కొంతమంది చైర్ల మీద కూర్చున్నారు. వినాయక నవరాత్రులు కానీ దసరా నవరాత్రులు ఆ 10 రోజులు పండుగ వాతావరణం ఉంటుంది కదండి. ఇక్కడ చూసినా కూడా మా కాలనీలో కూడా వినాయక నవరాత్రులు ఆ 10 రోజులు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే వినాయక నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం ఒక శుక్రవారం వచ్చేసి మహిళల చేత కుంకుమార్చన కూడా నిర్వహిస్తారండి. అలాగే ఈ నవరాత్రుల్లో అంటే గణపతి నవరాత్రులలో ఒకరోజు ఇంకా అందరికీ భోజనాలు అనేది కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా పూజ అనేది చేసుకుంటామండి ప్రతి నవరాత్రులలో, వినాయక నవరాత్రులలో. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారనమాట అయ్యగారు. ఇంకా కొంతమంది దంపతులు దాతలు ఉంటారు కదా, వాళ్ళతో ఫస్ట్ పూజ అనేది చేపిస్తారు. తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క దంపతులు అనేది కూర్చొని పూజ అనేది నిర్వహిస్తారు. ఇప్పుడు కంకణ పూజ అనేది నిర్వహిస్తున్నారండి. ఇంకా నవగ్రహాల పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొంతమంది చూడండి స్వామి దగ్గర పుస్తకాలు పెట్టడానికి తీసుకొచ్చారనమాట. వీళ్ళైతే పూజ బాగా చేస్తారండి. వినాయకుడికి షోడోపచారాలతో పూజ అనేది నిర్వహించిన తర్వాత నవగ్రహ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత గౌరీదేవికి పూజ అనేది చేస్తున్నారండి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. గణపతికి నైవేద్యం అనేది సమర్పిస్తున్నారనమాట. భక్తులు తీసుకొచ్చారండి. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం అనేది తీసుకొచ్చారనమాట స్వామివారికి సమర్పించడానికి. ఇంకా నైవేద్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత గణపతికి హారతి అనేది ఇస్తున్నారండి. అయ్యగారు పాట పాడుతున్నారు. వచ్చిన మహిళలందరూ స్వామివారికి హారతి అనేది ఇస్తున్నారు.
పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక అందరూ ప్రసాదాలు అనేది తినేసాము. కంకణాలు అయ్యగారు మర్చిపోయారండి. ఇంక అందుకే మేమే తీసేసుకొని కంకణాలు అనేది ఒకరికొకరు కట్టుకున్నాం అనమాట. ఇలా కంప్లీట్ అయిపోయిందండి మా కాలనీలో వినాయక నవరాత్రులు. ఆ విఘ్న వినాయకుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఓం గం గణపతియే నమః.